నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. శ్రీమతి యనమల దివ్య 2 ఏళ్ల పాలనలో ఊరూరా జరిగిన అభివృద్ధిని ఓసారి చూసొద్దాం రండి. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసుకుందామని తుని మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు సవాల్ చేశారు. తుని కూటమి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన రమేష్, వాస్తవాలు తెలుసుండి ప్రజలను పక్కదోవ పట్టించడం వైసీపీకి అలవాటుగా మారిందని తూర్పారపట్టారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా రాజకీయ వివక్షత లేకుండా ప్రతి గ్రామానికి నిధుల వర్షం కురిపించిన ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య సరికొత్త అభివృద్ధి మార్గం ఎంచుకున్నారని రమేష్ పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే సంస్కృతి ఉన్న వైసీపీ పాఠాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నిన్న మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ దాడిశెట్టి రాజా గారు జగన్నాథపురంలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తుని నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు అని ఒక కామెంట్ చేయడం జరిగింది. తుని నియోజకవర్గంలో అభివృద్ధి మీ టైంలో 5 సంవత్సరాల్లో జరగలేదా, మాది ఈ 2 సంవత్సరాల కాలంలో జరగలేదా అనేది మీరు గ్రామాన్ని తిరిగితే తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏటో. గత 5 సంవత్సరాల్లో మీరు తిరగనప్పుడు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అనేది ఎలా తెలుస్తుంది? మీకు గ్రామాల్లో తిరిగితే తెలుస్తుంది. ప్రతి గ్రామం సుమారు కోటనందూరు మండలంలో చూసుకుంటే ప్రతి గ్రామంలో ఒక్కో గ్రామానికి సుమారు ₹1 కోటి, పెద్ద గ్రామం అయితే ₹1 కోటి సుమారు, చిన్న గ్రామం అయితే ₹1 కోటి లోపు నిధులతో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు వేయడం జరిగింది. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ మీరు వేయడం జరిగిందా? అది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి, ఆలోచించుకొని మాట్లాడాలి. అంతే తప్పించి ఏదో ప్రతిపక్షంగా ఉన్నాం, ఏదో విమర్శించాలి అనే దృక్పథంతో మాట్లాడకూడదు. ఈ 2 సంవత్సరాల్లో ఎమ్మెల్యే యనమల దివ్య గారు అని, అలాగే మా మాజీ మంత్రివర్యులు మా గురువులు యనమల రామకృష్ణ గారు అని ఈ తుని నియోజకవర్గానికి ఎనలేని గ్రాంట్లు ఒక కోటనందూరు మండలంకే మాకు సుమారు 22 కోట్లు రోడ్లు, డ్రైన్లు తేవడం జరిగింది. అంటే మిగతా మండలాలు తుని టౌన్ ఎంత తెచ్చారనేది మీ అవగాహనకే వదిలేస్తున్నాం. ఒకసారి పర్టికులర్స్ మీరు ఆఫీసుల్లో తిరిగి ఏ మండలంలో ఏ టౌన్లో ఎంత అభివృద్ధి జరిగిందనేది పర్టికులర్స్ మీ ఆఫీసుల్లోని మీ ఏజెంట్ల ద్వారా తెప్పించుకొని చూడండి. ఎంత అభివృద్ధి జరిగిందనేది తెలుస్తుంది. మీ హయాంలో జరిగిన అభివృద్ధి తాలూకా పర్టికులర్స్ తెప్పించుకోండి. ఈ 2 సంవత్సరాల్లో ఈ యనమల దివ్య గారి ద్వారా జరిగిన అభివృద్ధి తాలూకా పర్టికులర్స్ తెప్పించుకోండి, మీకు ఏంటనేది తెలుస్తుంది. అలాగే గతంలో ఈ టౌన్ తప్పించి మిగతా 3 మండలాలు వ్యవసాయ ఆధారిత గ్రామాలు. మనకి ఎక్కువగా తాండవ ప్రాజెక్టు, పంపా ప్రాజెక్టు ఉన్నాయి. తాండవ ప్రాజెక్టు, పంపా ప్రాజెక్టు మీద మీరు గత 5 సంవత్సరాల్లో ₹1 ఖర్చు పెట్టారా? ఒక్క గేట్లే బాగు చేయించలేని దుస్థితిలో మీరు ఆ రోజు ఉన్నారు. మేము వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో తాండవ ప్రాజెక్టు అని, పంపా ప్రాజెక్టు అని గేట్లతో పాటు కాలువలు కూడా ఆధునీకరించి ఎమ్మెల్యే గారి నిధులు తేవడం వల్ల ఆధునీకరించాం. ఆ ఆధునీకరించడం వల్ల ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో సాగునీరు అందుకోవడం వల్ల ప్రతి రైతు పంటలు పండించుకొని సుఖశాంతులతో ఉన్నారు. పంటలు పండించుకోవడం వల్ల గతంలో మీరు ధాన్యం చూస్తే కనీసం ధాన్యం అమ్ముకున్న తర్వాత గవర్నమెంట్ చేసిన తర్వాత 4-5 నెలలన్నా మీరు పేమెంట్లు ఇవ్వలేదు రైతుకి. మీ ప్రభుత్వం పోయిన తర్వాత 6 నెలల పేమెంట్ మా గవర్నమెంట్ వచ్చి ధాన్యం రైతులకి ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు పెండింగ్ పెట్టిన బాకీలతో పాటు ధాన్యం రైతు ప్రతి రైతుకి ఇలా గవర్నమెంట్కి ఇచ్చిన 24 గంటల్లో చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు అన్నారు, కానీ వీడు ధాన్యం వేసిన ఇంటికి వెళ్ళిన మరుక్షణం వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేయడం జరిగింది. అంటే దాన్ని బట్టి చూడండి, ఒక్క రైతు బాధపడకుండా 24 గంటల్లో ధాన్యం పేమెంట్ వేయడం జరిగిందంటే అది మీ టైంలో జరిగిన దానికి మా టైంలో జరిగిన దానికి ఎంత వ్యత్యాసం అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంతే తప్పించి ఏదో మేము రాజకీయం ప్రతిపక్షంలో ఉన్నాం, ఏదో కామెంట్ చేయాలని దృష్టితో మాత్రం మీరు ఎప్పుడు చేయకండి. ముందు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏమన్నా మా తప్పులు ఉంటే చెప్పండి. అంతే తప్పించి మీరు అనవసరంగా మాత్రం మీరు కామెంట్ చేయొద్దు. అలాగే శాంతి భద్రతల గురించి చెప్పారు. శాంతి భద్రతలు అనేది ఒక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫస్ట్ సోషల్ మీడియాలో
ప్రతిపక్షం మీద కామెంట్ చేశారని చెప్పి ఒక తెలుగుదేశం లీడర్నే అరెస్ట్ చేయడం జరిగింది. అది మీరు ఒకసారి తెలుసుకోవాలి, పేపర్లు చూస్తే తెలుస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఎవరు ప్రతిపక్షం అని అధికార పక్షం అని ఎవరైనా సరే సోషల్ మీడియాలో తప్పులు కామెంట్ జరిగితే ఎవరైనా సరే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది మీకు ఒకసారి మీరు పోలీసుల ద్వారా తెలుసుకొని మాట్లాడండి. అలాగే శాంతి భద్రతలు అనేది మీ టైంలోనే ఒక అల్లుపూడి ఇష్యూ తీసుకుంటే శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు చేశారనేది మీకు తెలుస్తుంది. ఒక తెలుగుదేశం కార్యకర్త తునివర్గంలో తెలుగుదేశం కార్యకర్తను చంపారంటే అది శాంతి భద్రతలు మీరు పాటిస్తున్నారా మేము పాటిస్తున్నాం అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఒకసారి మీరు అర్థం చేసుకొని మీరు కామెంట్ చేసేటప్పుడు ఒకసారి రికార్డ్స్ కూడా వెరిఫై చేసి కామెంట్ చేస్తారని ఏమైనా సలహాలు ఉంటే అధికార పక్షానికి ఇవ్వండి తప్పించి మీరు ఉట్టి అనవసరం కామెంట్లు మాత్రం చేయొద్దని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.